ఏ ప్రేమైనా ఒక రూపాన కలిసేనా. సో ఎలా ఉంటది ఈ దీంట్లో ఈ మూవీలో మీది? ఈ మూవీలో నాది వెరీ రా. నీతో వచ్చిన ప్రాబ్లం నీ ఊహల్లో నువ్వు బ్రతుకుతావు, నీకు రియాలిటీ ఏంటో తెలియదు. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. దుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలే పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ. ఒక దగ్గర చూసుకుంటే మీరు శారీలో చాలా లక్షణంగా కనిపించారనమాట. అండ్ ఇంకొక సీన్ చూసుకుంటే You know, love should be unconditional. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈరోజు అయితే ప్రతిసారి చూసుకుంటే ఒక్క బ్యూటిఫుల్ ఏంజల్ని అయితే తీసుకొస్తా. ఈసారి ఇద్దరిని తీసుకొచ్చా మీకోసమే. సో నిజంగా నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించారు. అండ్ ఇన్సైడ్ కన్నా బయట అయితే చాలా బాగా అనిపించారు స్క్రీన్ కన్నా. అండ్ ఈ మధ్యకాలంలో బెస్ట్ మూవీ లేదు అని చాలా బాధపడుతున్నారు. అద్భుతమైన మూవీ, అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాం. సో వాళ్ళనైతే ఒకసారి అడుగుదాం, మరి విశేషాలు కూడా వాళ్ళ చేతే అడుగుదాం. ఓకే, హాయ్ హాయ్ హాయ్. సో లవ్ మౌలి అని పెట్టుకోరు కానీ లవ్ మీ నుండి వచ్చినట్టుంది. సో కలర్ఫుల్ గా ఉన్నారు ఇక్కడ అక్కడ అంతా. సో ఎలా ఉన్నారు? అద్భుతంగా, చాలా ఎక్సైట్ తో ఉన్నట్టున్నారు. Very, very excited. మరి ఏరియా మధ్యలో ఉన్న గ్యాప్ ఒక వ్యక్తి మిస్ అయినట్టున్నారు కదా. అంటే నవదీప్ గారి కోసం ఉంచాం. అదే ఈసారి తీసుకొద్దాంలే మళ్ళీ. Yes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చూసుకుంటే ఈ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో అందరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ బోరింగ్ ఉంటది కానీ తప్పదు, మళ్ళీ అడగాలి. తప్పదు. సో ఎలా ఉంటది ఈ దీంట్లో ఈ మూవీలో మీది? ఈ మూవీలో నాది వెరీ రా. మూవీలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ చాలా రా ఉంటాయి. ఓకే న్యాచురల్, రిలేటబుల్, ఎక్కడ కూడాను. ఈవెన్ మీరు చూసుకుంటే ద మేకప్, ద కాస్ట్యూమ్ కూడా ఇట్స్ వెరీ రా రస్టిక్. సో నా క్యారెక్టర్ దీంట్లోని ఇట్స్ లైక్ టైప్ ఆఫ్ అ పర్సన్ యూ వాంట్ టు బి ఇన్ లైఫ్, ఎస్పెషల్లీ ఫర్ విమెన్. ఇప్పుడు నా పేరు దీంట్లో హారిక. హారికలా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటది. బికాస్ ఆఫ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఒక సొసైటీలో ఉండ లైక్ ఆ లాంగ్వేజ్ ఇదంతా దానివల్ల దే సప్రెస్. బట్ హారిక ఇస్ ద లైక్ ద ఎపిటోమ్ ఆఫ్ హౌ అ వుమెన్ షుడ్ బి. ఓకే, అంటే మీ బిఫోర్ మూవీలు చూసుకున్నా ప్రతి మూవీ కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్లు ఎంచుకుంటారు అనమాట. అంటే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. బట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ గా రీజన్ ఏంటి? అంటే నవదీప్ గారు ఈ స్టోరీ ఇలా బాగానే ఉంది అనుకుంటారు, బట్ మీ క్యారెక్టరైజేషన్ కూడా బాగుందని తీసుకుంటారు. నేను ఎప్పుడు కూడా నా పర్టికులర్ క్యారెక్టరైజేషన్ చూసుకుంటాను. అది చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఏ మూవీ అయినా ఓకే, ఏదైనా ఫస్ట్ మన క్యారెక్టర్ ఏంటండి? నా క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్, నేను ఏం తీసుకురాగలను, ఇది నేను ఒక్కదాన్నే ఏదైనా వెరైటీగా తీసుకురాగలను. మళ్ళీ కంపారిజన్ అయిపోతుంది కదా. ఇది ఎవరు చేసినా ఒకేలా ఉందంటే అది మళ్ళీ యూజ్లెస్ అయిపోతుంది. నేను మాత్రమే చేయగలను అన్నది ఐ బ్రింగ్ టు ద టేబుల్. ఓకే, సో ఈ సినిమా స్టోరీ నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు దిస్ ఇస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి. ఈ సినిమా చెప్పగానే నేను నిజం చెప్పాలని నేను తుల్లిపోయాను. నేను పడిపోయాను అసలు. వాట్ అ స్టోరీ, వాట్ అ విజువల్. ఆ స్టోరీ చెప్పినప్పుడే డైరెక్టర్ గారు అభినేంద్ర గారికి ఇన్ హిస్ ల్యాప్టాప్ ఉన్నాయి విజువల్స్. ఆల్రెడీ రెక్కే వెళ్ళి అక్కడ చూసి ఇక్కడ ఇలా అని ఒక పక్కన స్టోరీ చెప్తున్నారు, ఒక పక్కన విజువల్స్ చూపిస్తున్నారు. ఐ వాజ్ లాస్ట్. నేను ఒకటే అన్నాను, ఈ సినిమాలో నేను భాగం అయినా భాగం కాకపోయినా ప్లీజ్ నాకు అప్డేట్స్ పంపిస్తూ ఉండండి. మేఘాలయ నుంచి సెండ్ పిక్చర్స్ ప్లీజ్. ఎందుకంటే ఐ వాజ్ మెస్పరైజ్డ్ అండి. ఐ హోప్ ఎవ్రీబడి హూ వాచెస్ దిస్ ఫిల్మ్ థియేటర్ లో దే విల్ బి బ్లోన్ అవే. ఓకే, సో బద్దలైపోతాయి సౌండ్ లో. సో ఒక్క నిమిషం అటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తా. ఓకేనా? హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ కూడా చెప్పా, తిట్టుకోకండి. సో రైట్, అంటే ఈ క్యారెక్టర్ ఇంకా మిగతా వాళ్ళు 4-5 క్యారెక్టర్స్ ఇస్ దేర్. Yes. సింగిల్ పర్సన్ Sitting with me. సో నిజంగా నాకు ఆ క్యారెక్టర్స్ చూసాక అంటే అన్ని క్యారెక్టర్లు ఒకే అమ్మాయిని షాక్ అయ్యా. నిజమేనా? ఒక దాంట్లో ఒక డిఫరెంట్ కనిపించింది నిజంగా. అది వినేటప్పుడు మీకు ఎలా అనిపించింది? So actually when I was listening to the story, I was in the car, I was traveling somewhere. So it was like listening and seeing the visuals and I am in the story already. So I absolutely loved the idea that I will be performing 5 roles in one film. Oh yeah. And it's like
it's chala challenging because I wanted to do something different. అండ్ but ఆల్సో లక్కీ yeah, very Wow. lucky, మూవీ very lucky. చెప్పేసారా And I was finding something to do differently. Hmm. Like all the heroines, they enter the Telugu cinema, they do 1-2 movies, they stay in the cinema or they go to Bollywood, whatever they do. But none of the heroines, none of the actresses have gotten this kind of a beginning, this kind Okay. of a debut. So I was chala excited. And secondly, to play 5 different personalities, you have to like train yourself for 5 different humans. So I was very excited to know how the psychology of 5 different humans are and somehow find it within myself. And of course, our director, DOP, story writer, Avnindra Garu helped me through it. He helped me, he did workshops with me, and shooting lo chala Telugu also నేర్చుకున్నాను. So I had a lot of time to prepare for my character, and I was prepared when we were shooting. Plus Navdeep Garu chala supportive undi because whenever we were doing any scene, like if the camera was far away, we could rehearse with the director, right? So he would rehearse with us, he would support us, and if I'm like getting stuck at any Telugu word, he would make me understand the meaning, he would make me understand the dialect. So I think because of the support of the entire team, I've been able to carry off these characters. అండ్ రైట్, అంటే ఓవరాల్ గా మూవీ చూసుకుంటే కొన్ని క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి, ఇంకొన్ని క్యారెక్టర్లు చూసుకుంటే కొంచెం బోల్డ్ ఎక్కువ అయింది అని బయట టాక్ అయితే బాగా అనిపిస్తుంది. సో అది అంటే మన తెలుగు పీపుల్ కి ఎక్కువగా చూసుకుంటే ఏపీ తెలంగాణ, సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ కలిసితో చూసే మూవీస్ మేము ఎక్కువగా. సో ఈ బోల్డ్ అనేది ఎక్కువ అవడం వల్ల ఆడియన్స్ రావడం అవకాశం తగ్గే ఉంటది అనుకోవచ్చా? Actually, I would say this film is made for all the people. The families can people. come and watch it. Teenagers can watch it. Even like Gen Z can watch it because the scenes that are in the film are part of the story. They are not the story. 1 or 2 scenes are there to kind of express the love, express the characters that are in the film. That's all. Otherwise, the entire story flows so beautifully. You have such beautiful visuals to see. You like get teleported to Meghalaya, and you have this love story to follow. Acha, okay, this person has this confusion, and then he's finding his true love. He's manifesting his love. Oh, now he's not liking the girl. So the entire journey of confusion to actually finding love is so beautiful that the scenes that are involved in it are just part of the film. They're not all about the film. So అండ్ ఒక దగ్గర చూసుకుంటే మీరు శారీలో చాలా లక్షణంగా కనిపించారనమాట. అండ్ ఇంకొక సీన్ చూసుకుంటే కొంచెం లేకుండా పరిగెట్టే సీన్స్ అన్నమాట. అసలు 2 సీన్స్ కి మీకు ఒకసారి వినేటప్పుడు ఏమనిపించింది? ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని ఏమనిపించిందా? I think all of us have different shades in us as a person, right? So that's also what we're trying to portray, that all of us will have these different shades. We'll have different ways of loving people. We'll have different ways of being in our lives. So when you're in love, when you love somebody, you have to accept all the parts of the person. And that's what we're trying to portray in the film, that even if the person likes to be independent, outgoing, or even if the person is surrendering to love, love should be unconditional. అండ్ రీసెంట్లీ మూవీ చూసుకుంటే యానిమల్ మూవీ, దాంట్లో ఒక సీన్ ఉంటది. సో ఆ సెకండ్ క్యారెక్టర్ ని ఈ డ్రెస్ ఉంటారు అనమాట. సో అది ట్రైలర్ లో చూసేటప్పుడు ఎందుకు ఇలా అనిపించిందా, ఇలా ఎందుకు చేశారు అని ఓవరాల్ మూవీ చూసాక సో ఈ సీన్ ఇక్కడ పెట్టడం కరెక్ట్ అనిపించింది. అండ్ మీది డ్రెస్ తీసే సీన్ ఉంది కదా, అది అక్కడ పెట్టడం, అది ఆ సీన్ కంఫర్టబుల్ అనే అది? Yeah, so the thing is ki of course stories are inspired from somewhere or the other, and people get inspired from different places for sure, but this film is very different from Animal movie. That is a different genre. This is a very different genre. It's like a fantasy love story, right? And secondly, when we're shooting with the crew, when we're shooting with the actors, with the people, there are very less people in the room when you're shooting, and they make you feel chala comfortable because ek to this is na first cinema, so you have those things, how will I shoot the scene, how will I shoot that scene, but the entire setting is so comfortable. The people make you feel like this is your character, and you just have to do this scene comfortably. You don't have to be cautious or awkward about anything. So I think that way it was a great teamwork that we could shoot all kinds of scenes.
అండ్ జనరల్ గా చూసుకుంటే ఫస్ట్ మూవీ సో ఆల్వేస్ బెస్ట్ మూవీ. Yes, So, it is. It yeah. is. I think it always అండ్ will ఫస్ట్ be. మూవీ ఏంటంటే మనం అంటే మన కెరియర్ లో బెస్ట్ మూవీ ఒకవేళ హిట్ అయిందా మంచి మంచి ఛాన్స్లు వచ్చి ముందుకెళ్తాం, ఫ్లాప్ అయిందా వెనక్కి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మూవీలోనే మీరు చాలా వేరియేషన్ చూపిస్తున్నారు, అంటే అన్క్లూడ్ బోల్డ్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు. సో అంటే డైరెక్టర్లకి ఏం చెప్తున్నారు నెక్స్ట్ ఏదైనా నేను మూవీ చేసేటప్పుడు అన్నిటికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారా? So I feel that when you work hard, Hmm. opportunities just come to you, ఉమ్, you know. And I mean, it's such a beautiful film. I am totally rooting for its Mm, success. mm. Like, I cannot think otherwise. Mm. I know it's going to be successful because of all our hard work, all our patience, 4 years journey that Mm. we've reached here. ఓకే. So I think there's no going back. Mm. There's only going forward. Okay. Firstly, and secondly, yes, I mean, I want to do more films in Telugu cinema. Mm. It's a beautiful language. It's a beautiful cinema. So I would be grateful if I get Mm. more offers. And this is like na mottam profile undi. ఉమ్, You know, I Mm. can sing, I can dance, I can play the Mm. drums, I can fit into every kind of role. So this is na profile. మీ ప్రొఫైల్ అడిగితే ఈ సినిమా Please, చూపిస్తే చాలు. Director Garus, చూడండి. సో అండ్ మళ్ళీ వస్తాం మీ గురించి. అండ్ మన గురించి మాట్లాడుకుంటే మీరు వైజాగ్ లో పుట్టి పెరిగారు, సో జగదాంబలో ఎన్నో సినిమాలు చూస్తుంటారు. సో అంటే మనకి అక్కడ మాస్ పీపుల్ కి ఎలా ఉంటే మూవీ నచ్చుతో తెలుసు. సో చాలా వరకు ఇది నచ్చుతుంది మాస్ పీపుల్ కావచ్చు. ఇంకా Yeah. కొంతమంది డౌట్స్ ఏంటంటే సేమ్ అవి అడిగిందని అంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అనే కొంత వింటున్నాం అనమాట. సో అది మీరైతే ఏమంటారు దానికి? పిల్లలతో అంటే మరి ఏ సర్టిఫికెట్ కదా ఆబ్వియస్లీ Mm, సినిమా. mm, mm. పిల్లలతో ఎందుకు వెళ్తాము? పిల్లలు ఫ్యామిలీతో వెళ్తారు కదా టీనేజ్ ఎక్కువగా. తర్వాత లైక్ 19-18 ప్లస్ ఉండాలి కదా. ఉమ్, సో 18+ ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్ని ఏంటి లైక్ ప్రేమ గురించి చిన్న పిల్లలు LKG UKG లో అయినా సరే వాళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటది. ఉమ్, దీనికి సెపరేట్ గా ఇప్పుడు అంతా మారిపోతుంది. ఓకే. మన అంతే బయటపడట్లేదు అంతే మనుషులు. Mm. చేయాల్సినవన్నీ చూడాల్సినవన్నీ బాగానే సీక్రెట్ గా అన్ని ఓకే. అవుతున్నాయి. ఉమ్, ఇప్పుడు కాంట్రవర్షియల్ అడిగిన వాళ్ళే ఫస్ట్ ఉంటారు చూడడానికి ఉమ్, అండ్ అన్నట్టు. నార్మల్ గా మనుషులు. అవునవును. సో దీంట్లో ఏంటంటే మీకు ట్రైలర్ లోనే ఒక పార్ట్ మాత్రమే కనిపించింది, దట్ ఉమ్, ద హీరోయిన్ ద పర్సన్ కమ్స్ రన్నింగ్. ఉమ్, 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 కానీ మీరు మూవీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దానికి ఒక తల, దానికి ఒక తోక, ఉమ్, ఒక స్టోరీ అల్లుతాం కదా, అప్పుడు యూ డోంట్ సీ దిస్ పార్ట్. ఉమ్, ఆ ఫ్లో లో బ్యూటిఫుల్ వెళ్ళిపోద్దలాగా. వెళ్ళిపోతుంది. Yeah, Mm. it's almost like a French film in Telugu. Yeah. We're bringing about a change. ఉమ్, ఇప్పుడు నార్మల్ గా మనకి ఒక 2-3 సెంటెన్సెస్ లోని ఉమ్, పూర్తిగా మధ్యలోనే ఏదో ఒక వెదవో ఏదో అన్నాం అనుకోండి, ఉమ్, ఆ వెదవ ఒక్కటే పట్టుకుంటే ఎలా ఉంటది? అవును. ఇటు ఇటు వదిలేసి హా, అలా ఇటు పట్టుకొని. ఇటు అలా ఉంటది. మొత్తం Hmm. సెంటెన్స్ మొత్తం సిచ్యువేషన్ బట్టి ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ సీన్. అది ఉమ్, బ్యూటిఫుల్ సీన్. ఓకే. అంటే లవ్ స్టోరీ మీదే రన్ అవుద్దని అర్థమవుతుంది. Yes. బట్ ఏ లవ్ స్టోరీ అనేది మాకు పిచ్చి లేస్తుంది, లవ్ ఎందుకంటే లవ్ అంత మొత్తం తీసుకెళ్తున్నారు. అంటే మీరు అనేది లవ్ స్టోరీ ఇస్ లవ్, బట్ కొన్ని లవ్ స్టోరీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలం చూసుకుంటే ఫ్యామిలీ స్టోరీ అంటూ అది ఫ్యామిలీ లవ్ అలా వచ్చింది. సో టీనేజ్ లో ఉండే లవ్. Yeah. ఇప్పుడు నవదీప్ గారి లవ్ అంటే ఏ టైప్ ఆఫ్ దాన్ని మీరు చెప్తారు? ఇది ఏంటంటే ఫస్ట్ మనలో మనం తెలుసుకునేది. ఉమ్, ఇట్స్ ఇంటర్నల్ జర్నీ, ఉమ్, రియలైజేషన్, ఉమ్, అండ్ దెన్ పుట్టింగ్ ఇట్ అవుట్ ఓకే. అండ్ యాక్సెప్టింగ్. ఉమ్, ఇట్స్ మొత్తం ద జర్నీ. Yeah, yeah. It's in the film. Because Mauli's role is somebody who is very much away from love. He's all by himself and he does everything by himself. If you listen to the vibe of Mauli song, ఉమ్, ఉమ్, it is all about, you know, I am enough. ఉమ్, And I can do everything by my own self. I am my own shadow. I am my own friend, everything. ఉమ్, But then you see the journey when he actually falls in love. How he becomes soft, how there's a light into his dark life, how he's changing with the love that he's finding, and the mistakes he makes and the way he learns from it. This is the entire journey that you will find and you will relate to, because Yeah. everybody has made mistakes in Yeah. love. అండ్ ఓకే. అంటే నవదీప్ గారిని బిఫోర్ మూవీలు మనం చూసుకుంటే Mm. చాలా కూల్ అండ్ కామ్ గా చాలా బాగుంటుంది. ఒక్కసారిగా లుక్ మనకి టీజర్ అప్పుడు వచ్చేటప్పుడు లుక్ Mm. చూసాక ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. Yes. అసలు ఏంటి లుక్, ఏం చేద్దాం అనుకుంటారని. సో ఆ లుక్ ఆ గెటప్ లో అతను చూసాక మీకు ఎలా అనిపించింది? అప్పుడే నవదీప్ కి ఇప్పుడు నవదీప్. The best transition in film industry. The best. ఓకే. ఎందుకంటే ఐ ఆల్సో గ్రోన్ అప్ వాచింగ్ గౌతమ్ SSC, చందమామ, Ah. ఆల్ ద ప్లే బాయ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అవును. ఇది
అది ఒక ఆ ఏజ్ కి ఆ ఫేస్ ఆఫ్ మూవీ కి దట్ ఈస్ హౌ లవ్ షుడ్ బి కమ్యూనికేటెడ్. అదే కదా మనకు తెలిసిన తీపి తీపి ముద్దు ముద్దు ప్రేమలు. ఇప్పుడు మనం మారిపోతున్నాం, మన ఆలోచనలు మారిపోయి, మోడర్నైజేషన్ అయిపోయి, విధానాలు మారిపోయాయి, అన్ని మారిపోయి. సో ఇప్పుడు దాని తగ్గట్టు మనం ప్రేమ గురించి మాట్లాడాలి. దాని తగ్గట్టు మాట్లాడాలంటే దాని తగ్గట్టు మనం రెడీ అయిపోవాలి. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్పట్లో ప్రేమలు అంటే దూరం నుండి చూసుకుంటూనే ఉండేది, ఇప్పుడు ప్రేమలు అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అలా ఉంది. ఓకే రైట్. ఎలా ఇది అంటుంది కదా, బంగారా అదేంటి డైమండ్ తోటే. సో మీరు బిఫోర్ నవదీప్ గారి మూవీస్ ఏమైనా చూసారా? కొంచెం. సో ఇప్పుడు అంటే నవదీప్ గారిది ఏంటంటే ఎక్కువగా ఎవరైనా ఒకసారి కనెక్ట్ అయితే ఆ బాండింగ్ ఇంకా మరి గట్టిగా ఉంటదంట. మీ బాండింగ్ ఎలా ఉందా అతని దగ్గర? I think he's been so supportive throughout the journey because, you know, like it's Navdeep Garu, he's a big star down south. Of course, I haven't watched all his films, but I knew like he's a big name, and I am coming very new into the industry, coming new into the overall film industry only. So, you know, like how to do this, how to get into it, how to do like scenes with him. Will I be able to match up to his acting ability? All those thoughts came into my mind. But he's such a sweet person, such a kind person. He will help you through every step. Everything that you're afraid of, he will support you through it. And I think that was the bonding we had. We were not like co-actors. We were friends. We were in it together. And like we just used to ask the director, Em Kavali, what do you need? We will do it. Yes. You want us to like, you want us to run across the mountains? We'll run across the mountains. చాలా ముద్దుగా ఉన్నాయి మాటలు. Yeah, like ఏం కావాలి? I'm trying. చాలా బాగున్నాయి సీరియస్లీ. Thank you. సో అంటే ఈ మూవీ ఓవరాల్ మూవీలో చూసుకుంటే అంటే మనం సినిమా ఛాలెంజ్ తీసుకోవడానికి కూడా ఒక పర్టికులర్ క్యారెక్టర్ కానీ ఒక పాయింట్ మనకి బాగా ట్రిగర్ అవుద్ది, ఈ పాయింట్ నచ్చుతుంది. అలా మీకు నచ్చిన పాయింట్ ఏంటి మొత్తం ఓవరాల్ మూవీలో? The point that I love the most is that there are so many types of love, so many definitions of love. Love is not one for everyone, like we have in this song. ఏ ప్రేమైనా ఒక రూపాన కలిసేనా. So the fact that you can accept people. కంటిన్యూ చేయొచ్చు కదా, చాలా బాగా పాడుతున్నారు. దరరం దరరం దేనా దరరం దరరం దేనా దిరురా నిదరి నరినా దరరం దం. ప్రతి పూట గగనం మీన ఒక రంగే కనిపించేనా, ఏ ప్రేమైనా ఒక రూపాన కలిసేనా. So that's what you believe in, right? Thank you. There are so many definitions of love, and you have to ఇంకో సింగర్ దొరికేసి. okay, బాత్ కరెంట్. You have to accept people with their kind of love. And secondly, that a person is ready to leave their darkness and come into light for the person they love. I think that is such a beautiful journey of love. Like small things that people do, like they leave smoking or they leave drinking or they try to make more time for their partner. Those small things are love. So I love that part. ఓకే. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కొంచెం ఇండస్ట్రీ గురించి అడిగితే, ఇండస్ట్రీలోకి వచ్చే కొంతమంది అమ్మాయిలు సో వచ్చిన స్టార్టింగ్ లోనే వెళ్ళిపోతున్నారు బ్యాక్ సైడ్ కి. ఎందుకంటే సో ఇప్పుడు కాస్టింగ్ అని కానీ కమిట్మెంట్స్ అని కానీ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనమాట. సో అలాంటి వాటి మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? So I think my journey that way was comparatively easier. Of course, I had my struggles coming from Lucknow, it's a small town in UP, into Mumbai, and then you know there was like a culture shock. There was like, you know, of course they also have Marathi over there, so language difference, and definitely like of course the expenses, you have to manage everything on your own. So those challenges are there, but because I won Miss India at the age of 18, I think I was very lucky to always be in the cream crowd. I was always around the right people, and like I had my agency, I had my managers to kind of help me out in the early journey. So those things, touch wood, I had never had to go through. And also I feel like the industry is really developing. It's moving to a place where you need talent to be
famous or Hmm. successful. And everybody is now looking at what can you bring to the table as a talented person. Okay. What are the skills that you have? Hmm. So I think that is the best part about our industry now. సూపర్. అండ్ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాలి పక్కాగా, ఒక తెలుగు అమ్మాయిగా కాబట్టి. అంటే ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా తెలుగు అమ్మాయిల్ని తీసుకుందాం, తెలుగు అమ్మాయిల్ని పెట్టుకుందాం అని ఒక ఇదైతే వస్తుంది. ఇంతకు ముందు అనేవాళ్ళు తెలుగు అమ్మాయిలకి ఛాన్సులు రావట్లేదు అని. సో మొన్న లాస్ట్ టైం అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు, సో తెలుగు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు రండి అని. సో ఆ స్టేట్మెంట్ మీద మీరు ఏమంటారు? నాకు తెలియదండి, నేను చెప్పలేను. ఎందుకంటే నేను వింటూనే ఉన్నాను. నేను వినాల్సిన వింటూనే ఉన్నాం. అది మరి నిజంగా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇవన్నీ గాల్లో మాటలే, అది నిజమా అబద్ధమా అన్నది నాకు కూడా తెలియదు. సో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది మనసులోంచి చెప్తున్నారు, ఏది వెనకాతలు జరుగుతుంది అన్నది నేను చెప్పలేను. నేను ఒకటే చెప్పగలను ఏంటంటే, నాకు ఇప్పటి వరకును నా ఎడ్యుకేషన్ హెల్ప్ చేసింది నన్ను. నేను చదువుకొని MBA చేసి అంతా నాకు ఒక ఐఎమ్ గ్రోన్ అప్ ఉమెన్ కదా, నేను చిన్నపిల్లని కాదు. లైక్ ఏది కరెక్ట్ ఏది కాదో తెలియకపోవడానికి. సో ఐఎమ్ ఆల్వేస్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు నేను ఇంత గంభీరంగా వెళ్తేనే ఇంకా నోట్లోంచి మాటలు వాళ్ళు కొంచెం జనుకుతారు, వదిలే మనకి ఎందుకులే ఈ అమ్మాయితో అనుకుని. సో ఐ వాజ్ సేఫర్. అది ఉందా లేదా ఇది ఇంకా ఇల్యూషనే, ఇప్పటికీ తెలియదు ఉందా లేదా ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ టు బి ఫ్రాంక్, నా వరకు అయితే ఏం రాలేదు, ఏం జరగలేదు, అలాగని లేదని చెప్పలేను. అండ్ ఫైనల్లీ అంటే చాలా మూవీలు వస్తున్నాయి. సో అన్ని మూవీలు వస్తున్నప్పుడు డిఫరెంట్ గా మీ మూవీ ఎందుకు చూడాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ప్రేమని మిస్ అవ్వాలని ఎవరు అనుకుంటారండి? ప్రేమ అంతే అంటారు. ఇది చూడకుండా ఇంకా ఏ సినిమా చూస్తారు? ఏ సినిమా చూడాలని సరే మీరు ప్రేమతోటే చూడాలి. అలాంటిది ప్రేమ సినిమా రండి చూడండి. ప్రేమ సినిమా ప్రేమగా ప్రేమను తీసుకుని రండి, ప్రేమతో చూడండి. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే Love లవ్ Only చూడండి. అండ్ మీ ప్రేమ నిజమైన అయితే స్టిల్ యూ షుడ్ గో and watch this film because it will be connected to everybody. Connect అవుతారు ఓకే, completely. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి మూవీలు చేయాలని మనస్ఫూర్తిగా Thank you so కోరుకుంటాను. much. వెల్కమ్ టు హైదరాబాద్. సో రైట్, చూసారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బై బై. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని